మొత్తం వరదలు వచ్చి ఎవ్వని బాధలో వాడుంటే కేటీఆర్ బాధ మాత్రం కేటీఆర్కు ఉంది. ఎట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవాలి, ఏ తప్పుడు ప్రచారం చేయాలి అనేది ఆయన అడ్డగోలు ఆరోపణలు సృష్టించుకుంటున్నాడు. హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, మరి ఆ వరదలకు కారణం ఎవరు? నేనే కదా 10 సంవత్సరాలు పాలన చేసిన, దద్దమ్మ పాలన చేసి ఉన్నాయన్ని ఊడ్చుకనాకిన, చెరువులన్నింటినీ నాలాలను కబ్జాలు పెట్టించిన, రియల్ ఎస్టేట్ దందాలు చేసిన, ఉన్న పైసలన్నీ జేబులో పెట్టుకొని ఫామ్ హౌస్లో వండుకుంటున్నా అని కొంచెమన్నా జ్ఞానం ఉండాలిగా ఈ కేటీఆర్కు. హైదరాబాద్ ప్రజలను చంపనీకినే ఈ గేట్లు ఎత్తిండు ఈరోజు రేవంత్ అన్న అని చెప్పి ఆరోపిస్తుండు. కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. పాలన చేసినావు నువ్వే గత 10 సంవత్సరాలు, మరి అవి కబ్జాలు పెట్టుకున్నది నువ్వే, దందాలు చేసింది నువ్వే, పైసలు దొబ్బి తిన్నది నువ్వే. మరి రేవంత్ అన్న ఏం చేసిండు? మూసిని తీసుకొచ్చి మరి హైదరాబాద్ మురికినంత కంప్లీట్ చేద్దాము, వరద బాధితులు ఉండకుండా చేద్దామంటే ఇన్నవా? అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు ఉరుకులాడినావు. హైదరాబాద్లో నేను వాళ్ళని ఇండ్లను ఊలనియను, కులగొట్టనియను, మూసి ప్రక్షాళన చేయాలియను అని చెప్పి అడ్డగోలిగా ఉరుకులాడుతీవి. నీకు తోడు ఆ బత్తాయిలు కూడా జతాయిరు కొంచెం పోయి ఏమంది కాలనీలలో నిద్రలు చేస్తాం, మేము బస్తీ నిద్రలు చేస్తాము, ఆడ చేస్తాం ఈడ చేస్తామని ఉరుకులాడితే మరి ఇప్పుడు హైదరాబాద్లో వరదలు వస్తే ఎవడో చాపుతాడా? ఈ కేటీఆర్ పోయి అడ్డం పడుకుంటే ఆగుతాయా నీళ్ళు? లేకపోతే బండి సంజయ్ పోయి అడ్డం పోయి ఆగుతాయా నీళ్ళు? అవి ఇట్లా పని అవి చేస్తాయి. దొంగ పాలన చేసి ఉన్న భూములన్నీ దొంగతనంగా రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని అమ్ముకొని ఈరోజు హైదరాబాద్లో వరదలు వస్తే రేవంత్ అన్న ప్రజలను చంపనీకనే గేట్లు ఎత్తేసిండని చెప్పి మాట్లాడతారు. కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి విమర్శించనీకే.